లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు విశేషం కార్యక్రమానికి సాదర స్వాగతం. ఈ రోజుకున్న ప్రత్యేకత ఏమిటి అనంటే కార్తీక మాసం శుక్లపక్షం నవమి. ఈ రోజున కూష్మాండ నవమి అని అంటూ ఉంటారు. ఇదే రోజును అక్షయ నవమి అని కూడా అంటూ ఉంటారు. మనకు వైశాఖ మాసంలో అక్షయ తృతీయ అనేది ఎంతటి వైభవ ప్రాభవాల్ని అందిస్తుందో అలాగే అక్షయ నవమి కూడా అటువంటి ఫలితాలనే మనకు అందిస్తూ ఉంటుందన్నమాట. ఈ అక్షయ నవమి రోజున మనం అశ్వత్థ నారాయణ వృక్షం కింద ఎవరైతే సాలగ్రామ పూజ చేస్తారో, విష్ణు పూజ చేస్తారో, దేవతా అర్చన చేస్తారో, అలాగే అశ్వత్థ వృక్షం చుట్టూ ప్రదక్షిణాలు వేయటం, అశ్వత్థ వృక్షానికి నీళ్లు పోయటం, అశ్వత్థ వృక్షం కింద బ్రాహ్మణులకు సమారాధన చేయటము, అశ్వత్థ వృక్షం కింద హోమాది కార్యక్రమాలు నిర్వహించటం, అశ్వత్థ వృక్షం కింద కూర్చొని పురాణ శ్రవణం చేయటం, అలాగే విష్ణు నామస్మరణ చేయటం, ఇలాంటి కార్యక్రమాలు చేయటం వల్ల అక్షయమైన పుణ్య ఫలితం లభిస్తుంది అని చెప్తూ ఉంటారు. ఈ అక్షయ నవమి కూష్మాండ నవమి అని అంటూ ఉంటారు. ఈ రోజున స్నానము, దానము, జపము, హోమం చేయటం వల్ల అక్షయమైన ఫలితాలు లభిస్తూ ఉంటాయి. అలాగే ఈ అక్షయ నవమి రోజున కూష్మాండ దానం మనం ఎప్పుడైతే చేస్తామో గర్భవాస దోషాలు ఏవైనా ఉంటే కూడా తొలగిపోతాయి. సంతానం కాని వారికి సంతాన ప్రాప్తి కలిగే అవకాశం ఉంటుంది అని మనకు పురాణాల ద్వారా అవగతమవుతుంది. ఏది ఏమైనప్పటికీ ఈ రోజును ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. కార్తీక మాసం శుక్లపక్షం నవమి, అక్షయ నవమి, కూష్మాండ నవమి. మరి ఇక మనం కార్తీక పురాణానికి వచ్చేసరికి 9వ అధ్యాయం మనం అజామీలుని కథ చెప్పుకున్నాం. ఎంత పాపాత్ముడైనా చివరి క్షణంలో కొడుకును పిలిచాడు. కొడుకు పేరును తలుచుకున్నంత మాత్రానే హరినామస్మరణ చేయటం వల్ల అతనికి మోక్షం లభించింది. మరి ఈ అధ్యాయంలో ఏంటంటే విష్ణుదూతులకు యమదూతులకు మధ్యన సంవాదం జరుగుతూ ఉంటుంది. ఆ సంవాదం ఏంటో, ఆ వివరాలు ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అజామీలుడు పాపాత్ముడు. అయితే విష్ణుదూతలు వచ్చి అతన్ని వైకుంఠానికి తీసుకెళ్తుంటే యమభటలు ఆపి, ఇతడు మావాడు, మేము మా లోకానికి తీసుకెళ్తామని యమభటలు, లేదు లేదు వీడు మావాడు, మేము తీసుకెళ్తాము అని చెప్పి విష్ణు భటులు అంటూ ఉంటారు. అసలు ఇంతకీ పాపాత్ములను ఎక్కడికి తీసుకెళ్తారు, పుణ్యాత్ములను ఎక్కడికి తీసుకెళ్తారు? అసలు పాపం అంటే ఏమిటి? పాపాత్ములు అనేవాళ్ళు ఎవరు, ఎటువంటి పనులు చేస్తారు అని అంటే తల్లిదండ్రులను చూసుకోకపోవటం, వారికి తిండి పెట్టకపోవటం, వారికి కట్టు బట్టలను ఇవ్వకపోవటము, వాళ్ళని దూషించటము, ఇది మొట్టమొదటిగా పాపాత్ములు చేసే పనులు. తర్వాత కుటుంబాన్ని పోషించకపోవటం, ఆలు బిడ్డల బాగోగులు అవన్నీ చూసుకోకపోవటము, అలాగే పరాన్న భక్షణం చేయటము, అలాగే పరస్త్రీలను వ్యామోహించటము, అలాగే వేదాంగాలు చదివినప్పటికీ కూడా వేద శాస్త్రాలను నిందించడము, అలాగే దారిన పోయే వారిని దోచుకోవటము, అబద్ధాలు చెప్పటము, జరిగే పెళ్ళిళ్ళను ఆపటము, శుభకార్యాలకు భంగం చేయటము, చెప్పుడు మాటలను ప్రేరేపించటము, అలాగే ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఇలా చేయకూడని పనులు చేసిన వాళ్ళంతా కూడా పాపాత్ములు. వీళ్ళంతా కూడా నరకానికి ఫస్ట్ వాళ్ళు ఏంటంటే వీసా పొందిన వాళ్ళు అని అనుకోవచ్చు మనం. ఇక పుణ్యాత్ములు అనేవాళ్ళు ఎలా ఉంటారు అని అంటే వారు సదా అన్ని వేళలో అన్ని కాలాల్లో కూడా భగవన్నామ స్మరణ చేస్తూ చక్కగా జపము, దానము, తపము చేస్తూ వారు తల్లిదండ్రులను, ఇంటి వారిని చూసుకుంటూ, అలాగే తటాకాలు తవ్విస్తూ, బావులు తవ్విస్తూ, అలాగే తులసి వనాలను పెంచుతూ, దేవాలయ సంరక్షణ కోసం ధనాన్ని వెచ్చించటము, పుణ్యకార్యాలకు ధనాన్ని దానం చేయటము, ఎవరు అడిగిన వారికి లేదనకుండా శక్తి కొలది, స్తోమత కొలది వారికి దానం చేయటము, అలాగే ఎవరిని నొప్పించకుండా వారు చక్కగా సహాయాన్ని అందించడము, ఇలాంటి పనులు చేయటం ఏంటంటే పుణ్యాత్ములు ఎలా ఉంటారు అని అంటే ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా చేసే కర్మలు
వారిని పుణ్యాత్ములు అంటారు అన్నమాట. మరి అజామీలుడు ఏంటంటే ఎంత పాపాత్ముడైనా వారు తల్లిదండ్రులు చేసుకున్న పూర్వ పుణ్య విశేషం వలన, అలాగే వారి పితృదేవతలు చేసిన పుణ్యం వలన, అలాగే ఆయన అంత్యకాలంలో హరినామస్మరణ నారాయణ నారాయణ అని జపించటం వలన అతనికి మోక్షం లభించింది. యమదూతలు అతన్ని వైకుంఠానికి తీసుకెళ్లారు. అసలు కారణం ఇదే అన్నమాట. కాబట్టి నిత్యము కూడా మనం భగవన్నామ స్మరణ చేయటం అలవాటు చేసుకున్నాం అనుకోండి, అవసాన దశలో కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది నామస్మరణ. అంతేకాని మనం జపించాలి అని ఆ సమయంలో అనుకుంటే అసలు నోట్లో మాటలే రావు మనకు. కాబట్టి ఈ కథను గుర్తుపెట్టుకొని నిత్యము మనం భగవన్నామస్మరణ చేస్తూ ఉంటే అంత్యకాలంలో అది మనకు అలవాటుగా వచ్చేస్తుంది. కాబట్టి వైకుంఠానికి చేరుకుంటాము. ఇది తథ్యం. సో విష్ణుదూతలకు శివదూతలకు జరిగిన సంవాదం వల్ల మనం తెలుసుకున్న విషయం ఏంటంటే పాపాత్ములు ఎవరు, పుణ్యాత్ములు ఎవరు. ఏది ఏమైనప్పటికీ కూడా అవి రెండు జీరో అవుతేనే మనకు జన్మరాహిత్యం అనేది కలుగుతుంది. పాపం ఎక్కువైపోయినా మళ్ళీ జన్మ తప్పదు, పుణ్యం ఎక్కువైపోయినా మళ్ళీ జన్మ తప్పదు. ఈ కర్మ పరంపర చట్రం నుంచి బయటపడాలి అని అంటే ఈ పాపము పుణ్యము రెండు బ్యాలెన్స్ అయిపోవాలి, జీరో అయిపోవాలి. సో దానికి మనం ఏం చెయ్యాలి అని అంటే మన కర్మలను దగ్ధం చేసుకోవాలి. దానికి మనం ఏం చేయాలనంటే భగవన్నామ స్మరణ, కలౌ స్మరణాన్ ముక్తి అని అన్నారు. అదే మనకు పరమ ఔషధము, దివ్య ఔషధము. ఇక ఈరోజు ఆచరించాల్సిన విధి విధానాల గురించి తెలుసుకుందాం. కార్తీక మాసం 9వ రోజు. నిషిద్ధములు, నూనెతో చేసిన వస్తువులు, ఉసిరి, దానములు, ఇష్టమైనవి, పితృతర్పణాలు, పూజించాల్సిన దైవం, అష్టవస్తువులు, పితృదేవతలు, జపించాల్సిన మంత్రం ఓం అమృతాయ స్వాహ పితృదేవతాభ్యో నమః. ఫలితం ఆత్మరక్షణ, సంతాన రక్షణ. ఇది ఇవాల్టి విశేషం. స్వస్తి. For more videos like this, subscribe Big TV channel.